హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. నేను ఈరోజు వెజిటేరియన్స్ కోసం వంకాయతో అదేనండి బ్రింజల్ దమ్ బిర్యానీ రెసిపీని తీసుకొచ్చేసానండి. వంకాయతో దమ్ బిర్యానీయా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఒక్కసారి చేసుకొని తినండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా దమ్ బిర్యానీకి అడిక్ట్ అయిపోతారు, అంత బాగుంటుంది. వెజిటేరియన్స్కే కాదు, నాన్ వెజిటేరియన్స్కి కూడా చాలా బాగా నచ్చేస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. మరి ఈ బ్రింజల్ దమ్ బిర్యానీ కోసం మనకి ఖచ్చితంగా లేతగా ఉన్న వంకాయలు అయితేనే చాలా బాగుంటాయి. వంకాయలు నిగనిగలాడుతూ చాలా బాగున్నాయండి. మీరు కూడా దమ్ బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి వంకాయలు మాత్రమే చూస్ చేసుకోండి. వంకాయ దమ్ బిర్యానీకి వంకాయలని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకుందాము. వంకాయలని వీడియోలో చూపెడుతున్న విధంగా 2 సైడ్స్ స్ట్రైట్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వాష్ చేసి వంకాయల్లోకి పసుపు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్లు రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక కప్లో 75% వచ్చేలాగా సార్గా ఉన్న కర్డ్ వేసుకోవాలి. కర్డ్ కొంచెం పులుపుగా ఉంటేనే చాలా బాగుంటుందండి. బ్రౌన్ ఆనియన్స్ అప్రాక్స్ ఒక 4 ఆనియన్స్లో బ్రౌన్ ఆనియన్స్ అయితే ఉంటాయి. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కట్ చేసుకున్న బ్రింజాల్లోకి లోపలంతా మసాలా పట్టేటట్లు అప్లై చేసి కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్కి పెట్టేసుకుందాము. బ్రింజల్ మ్యారినేట్ అయ్యేలోగా దమ్ బిర్యానీ చేసే ఒక బౌల్ అయితే తీసుకొని 1 స్పూన్ బటర్ అండ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. బటర్ అవైలబుల్గా లేకపోతే ఘీ అయినా యూజ్ చేసేసుకోవచ్చు, బట్ మెయిన్గా బటర్ ఆర్ ఘీని స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఆయిల్తో పాటు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి దమ్ బిర్యానీకి. ఆయిల్ హీట్ అయ్యాక 6 క్లావ్స్, ఒక స్టార్ అనైస్, హాఫ్ జాపత్రి, కొంచెం హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, స్ట్రైట్ స్లైసెస్గా చేసుకున్న ఒక 2 ఆనియన్స్ వేసుకొని 50% కుక్ అయ్యాక చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసి కుక్ అయ్యాక మ్యారినేట్ అయిన వంకాయల్ని వేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న కోకోనట్ అండ్ జీడిపప్పు పేస్ట్ని వేసుకొని అన్ని వైపులా కలుపుతూ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేద్దాము. అవి కుక్ అయ్యేలోగా వీడియోలో చూపెడుతున్న బిర్యానీ స్పైసెస్ అన్నిటిని తీసుకొని 1 అవర్ సోక్ చేసుకున్న రైస్ని వాటర్లోకి యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ రైస్లోకి వేసుకొని చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, రాక్ సాల్ట్ వేసుకొని 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి. నేను ఈ దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ యూస్ చేయట్లేదండి, సోనా మసూరి యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే సోనా మసూరి ప్లేస్లో బాస్మతి రైస్ని యూస్ చేసుకొని బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైస్ కుక్ అయిపోయిందండి. వాటర్ మొత్తము స్ట్రైనర్ హెల్ప్తో స్ట్రైన్ చేసేసి లేయర్స్గా వేసేసుకుందాము. లేయర్స్కి మధ్యలో బ్రౌన్ ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ యాడ్ చేసుకుంటూ 10 మినిట్స్ దమ్కి పెట్టేద్దామండి. 10 మినిట్స్ తర్వాత మన టేస్టీ బ్రింజల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. బ్రింజల్ కూడా చాలా స్మూత్గా కుక్ అయిపోయిందండి. ఈ రైస్ని వేడిగా రైతా అండ్ మింట్ చట్నీతో భలే ఉంటుంది. నా వీడియో నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి తిని టేస్ట్ని కమెంట్స్లో ఆలస్యం చేయకుండా షేర్ చేసేసేయండి మరి.